హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మైనస్ రెసిపీస్. ఈరోజు మైనస్ రెసిపీస్లో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రాగి ఇడ్లీ ఎలా చేయాలో చూద్దామండి. ఒక్కోసారి మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఏమైనా వెరైటీగా చేసి పెట్టాలని అనిపించినప్పుడు మనం ఇలా చేసి పెట్టేయచ్చు. ఒక బౌల్ తీసుకుని అందులో ఇడ్లీ పిండి తీసుకోవాలండి. మనం రోజు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, అదే ఇడ్లీ పిండిని తీసుకోవాలి. కొంచెం ఇడ్లీ పిండి ఇలా అరకప్పు తీసుకున్న తర్వాత నేను అరకప్పు రాగి పిండి వేసానండి. ఈ రెండు కూడా బాగా ఈ విధంగా కలుపుకోవాలి. మన ఇడ్లీ బ్యాటర్ లాగే కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా స్టవ్ మీద కళాయి పెట్టుకుని కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్లో కొంచెం జీలకర్ర, పోపు దినుసులు కూడా వేసేసుకోవాలి. ఈ రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి. మనం హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ కోసం వేసుకోవాలండి. నేను క్యారెట్, చిన్న బంగాళాదుంప, అలాగే కొంచెం బీన్స్ వేసానండి. ఇవి వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసి దీనిలోకి చిటికెడు గరం మసాలా వేసానండి. జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే వేస్తున్నాను నేను. ఇప్పుడు దీనిలోకి కొంచెం వాటర్ అండి, ఎక్కువ కూడా అవసరం లేదు. ఒక 3 to 4 స్పూన్స్ వాటర్ వేసుకుని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. కర్రీ అయితే మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ ఇడ్లీ బ్యాటర్ ఉంది కదండి, ఇందులో మనం తయారు చేసుకున్న ఈ కర్రీని ఇందులో వేసేసుకుని ఒక్కసారి బాగా అంతా కూడా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్ తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ ఇడ్లీ బ్యాటర్ని ఇలా వేసేసుకుని పైన డెకరేట్ కోసం మనం కొంచెం కొత్తిమీర, క్యారెట్ని ఇలా పైన వేస్తే చూడడానికి బాగుంటుందండి. పిల్లలు కూడా అలాగే ఇష్టంగా తింటారనేసి నేను ఇలా చేశాను. ఇంతేనండి. స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకుని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే టేస్టీ, హెల్దీ అండ్ రాగి ఇడ్లీ రెడీ అండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. మైనస్ రెసిపీస్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి. ఒక్కసారి విజిట్ చేసి మైనస్ రెసిపీస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.